తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆశా కార్యకర్తలను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం కోసం ఏఐటీయూసీ పోరాటం చేస్తుందని సంఘ నాయకులు వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. కడప నగరంలో ఆశా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ ఎన్నో పోరాటాలను చేసి ఆశా కార్యకర్తలను ఈ స్థాయికి తీసుకురావడం శుభ పరిణామమని అన్నారు. ఆశా కార్యకర్తల సమస్యల పట్ల ఏఐటీయూసీ శ్రద్ధతో నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. ఆశా వర్కర్ అనే వాళ్ళు గ్రామంలో లేకపోతే ఇబ్బందులు పడతామనే స్థాయికి తెచ్చిందన్నారు. దాదాపు యూనియన్ ప్రారంభమయ్యి 15 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యం 16వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. మరి 16 సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు సాగించి స్వచ్ఛంద మహిళా కార్యకర్తగా ఉన్నటువంటి ఆశా కార్మికురాలని ఈరోజు మెడికల్ ఉద్యోగస్తురాలుగా గుర్తించే స్థాయికి యూనియన్ ఏఐటీయూసీ ఈ రాష్ట్రంలో ఇలా సమస్యల పట్ల శ్రద్ధతో అనేక రకాల నిబద్ధతతో పనిచేయడం జరిగింది. కాబట్టి ఈనాడు ఎంత ఇంపార్టెన్స్ పెరిగిందంటే ఆశా వర్కర్ అనే వాళ్ళు ఒక గ్రామంలో లేకపోతే మాతా శిశు మరణాల సంఖ్యను తీవ్రంగా తగ్గించారు. అనేక రకాల వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలలో, అర్బన్ ఏరియాలలో ఎప్పటికప్పుడు అందించడంలో ఆశా కార్యకర్తలు ముందు వరుసలో ఉన్నారు. ఈరోజు అనేక రకాల సీజనల్ వ్యాధులు, కొత్త వ్యాధులు, డెంగీ, మలేరియా, టీబీ, లెప్రసీ అవన్నీ కూడా ప్రజలకు అవగాహన కలిగించి ప్రజలను అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకు వైద్య సేవలు అందిస్తూ, అదే కాకుండా గర్భవతులు, బాలింతలను గుర్తించి వాళ్ళకు పౌష్టికాహారము, వ్యాక్సిన్లు, ఎలాంటి జబ్బులు రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్ అందించడంలో ఆశా వర్కర్లు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ విషయము మేము చెప్పడం కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే గుర్తించినాయి. అందుకనే ఒక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎన్డీఏ కూటమి కానీ రెండు కూడా మేము అధికారంలోకి వస్తానే ఆశా కార్యకర్తలకు వేతనాలు కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మేము ఈ ఫౌండేషన్ సందర్భంగా అడుగుతున్నాము, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ఊళ్ళో రిటైర్ అయిన వాళ్ళకి 5,000 పెన్షన్ ఇవ్వాలి అనేది మా డిమాండ్స్. ఆ డిమాండ్స్ మళ్ళీ మెడికల్ ఆశాని ఏఎన్ఎంగా జేఎన్ఎంగా చేసిన వాళ్ళని మన పేర్లు మన ప్రతి జిల్లాలో తీసుకున్నారు. కానీ కొత్తగా ఫౌండేషన్ ఏర్పడ్డది కదా ఇండియన్ కోసం, ఆ కూటమిలోనైనా సరే మా ఆశాల సమస్యలు పరిష్కరించి ఏఎన్ఎంకి జేఎన్ఎంకి చేసిన వాళ్ళని గుర్తించి మా ఆశాలలో తీసుకొని వాళ్ళకి కూడా జాబులు కల్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఈఎస్సీ పిఎఫ్ గ్రాడ్యుయేట్ కల్పించాలని చెప్పి మాకు ఈ కడప జిల్లాలో మా ఆశా ఫౌండేషన్గా జరుపుకునే దాంట్లో మా తీర్మానాన్ని మీ సందర్భం చెప్తాం. గత ప్రభుత్వం నుంచి మేము అడుగుతూనే ఉన్నాము, ఆశా వర్కర్లకు రికార్డులు ప్రభుత్వమే అందజేయాలని చెప్తూనే ఉన్నాము. కానీ కనీసం ఇంతవరకు రికార్డులు అనేదే ప్రభుత్వం అందజేయలేదు. సొంతంగా ఆశాలనే రికార్డులు మెయింటెనెన్స్ చేయాలా అని చెప్తున్నారు. కనీసము ఒక ఆశాకు 11 రికార్డులు ఉన్నాయి. 11 రికార్డులు మెయింటైన్ చేయాలంటే కన్నా మామూలుగా 2,000 నుంచి 3,000 వరకు రికార్డుల ఖర్చు సంవత్సరానికి అవుతూ ఉంది. అలా ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని అడిగాము, మాకు రికార్డులు ప్రభుత్వం నుంచే సరఫరా చేస్తే కన్నా రికార్డులు అన్నీ ఒకటే విధంగా ఉంటాయి, ఒకే విధంగా ఉంటే కన్నా ఆశాలకు ఆ రికార్డులు రాసుకునే విధానం కూడా తెలుస్తుంది అని చెప్పేసి. కానీ రికార్డులు అనేవి సరఫరా ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు ఏమనంటే కొన్ని పిఎస్సీలలో కొన్ని జిల్లాలలో ఎలా ఉందంటే రికార్డు సొంతంగా మామూలుగా ఒక నోట్బుక్ పెట్టేసుకొని ఇలాగానే రాసుకుంటున్నారు. అది కొంతమంది అధికారులు వచ్చి రికార్డులు చూసేటప్పుడు ఈ రికార్డులు ఇలా రాయకూడదు, ఈ రికార్డు ఇలా రాయకూడదు, ఇదే తప్పు, ఇట్లా వద్దు, ఇవన్నీ పక్కన పెట్టండి, మేము చెప్పినట్టు ఇప్పుడు రికార్డులు రాయండి అని చెప్పేసి వాళ్ళు ఒక ఫార్మాలిటీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ ముందు రాసిన రికార్డులన్నీ మళ్ళీ పక్కన పెట్టేసేయాలా, మళ్ళీ ఇప్పుడు వచ్చే మేము వాళ్ళు ఫార్మాలిటీ ఏదైతే ఇస్తారో ఆ రికార్డు రాసుకోవాల్సింది వస్తుంది. అలా లేకుండా ప్రభుత్వమే అన్ని జిల్లాలకు సంబంధించి ఆశాలకు ఒకటే రికార్డు అనేది మెయింటెనెన్స్ కనుక ఇస్తే కనుక ఆశాలకు రాసుకునేదానికి బాగుంటుంది, అన్ని రికార్డులు ఒకటే విధంగా కూడా ఉంటుంది. కడపలో ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేశారు. కడప నగరంలోని జోస్ అలుకాస్ జ్యువెలరీ షోరూమ్ ను నిధి అగర్వాల్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు ప్రారంభించారు. నిధి అగర్వాల్ ను చూసేందుకు కడప నగర ప్రజలు, అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా వారందరికీ అభివాదం చేస్తూ అందరిలో ఉత్తేజాన్ని నింపారు.
జాస్ అలుకాస్ కడప పట్టణంలో వాళ్ళు వాళ్ళ 56వ షోరూము వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయడము చాలా సంతోష విషయము. అలాగనే వాళ్ళ యాజమాన్యానికి అందరికీ కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు. అలాగనే కడప టౌన్లో ఇంకా ఈరోజు పెద్ద ఎత్తున మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఇక్కడ కడప పట్టణం మనకు ఇంకా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చెంది బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంటేనే మనకు అన్నీ కూడా డెవలప్ అవ్వడం అవుతుంటుంది. డెఫినెట్గా వాళ్ళు కడపని పొటెన్షియల్ అని చెప్పి వచ్చి ఇక్కడ పెట్టడము మన అదృష్టము. డెఫినెట్గా వాళ్ళకి మంచి బిజినెస్ జరగాలని, ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకో షోరూమ్ కడప పట్టణంలో ఓపెన్ చేయాలని కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Very happy to be here today in Kadapa. Actually, this is my first time in Kadapa, and this store, Joss Alukas, such a beautiful store, such a huge store. I saw some very traditional jewelry, some little modern jewelry also. So they have a great range of collections, and like ma'am was saying, this was the 56th store. I hope they have 500 more, you know. So wishing them all the very best, and also congratulations to Madhuri ma'am. Thank you for the win. Yeah, thank you so much, and I hope you all are doing good. God bless. And we are Joss Alukas Group, who have been running jewelries in Kerala, Karnataka, Tamil Nadu, Andhra and Telangana. So we welcome all the Kadapa customers to have a wonderful shopping experience. We have given an offer to all our customers who are buying for 60,000 with a gold coin, and even 50% on making charges. There is a discount for 50% on the making charges. So we welcome all to experience this wonderful shopping experience at our new Kadapa showroom. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి స్వామి దేవస్థానానికి మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ వారి కుటుంబ సభ్యులతో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో 6 మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ సబరీష్ తెలియజేశారు. వెంకటాపురం మండలం తడపాల అటవీలో పోలీసులను టార్గెట్ చేసి మందు పాత్రలు అమరుస్తున్నారనే సమాచారం మేరకు కోంబింగ్ నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. వారి నుంచి తుపాకీ, 4 కిట్ బ్యాగ్లు, 2 వాకీటాకీలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. వీరిలో డిప్యూటీ దళ కమాండర్, 2 దళ సభ్యులు, 3 మలేషియా సభ్యులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తాం, కార్యకర్తలకు తగిన గౌరవం ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి అయిన తర్వాత తొలిసారి పాయకరావుపేట వెళ్లిన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు. కూటమికి ప్రజలు ఎదురులేని విజయాన్ని ఇచ్చారన్న కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో 6 మావోయిస్టుల అరెస్ట్, ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించామన్న ఎస్పీ సబరీష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.